హైదరాబాద్ లోనే ది బెస్ట్ గ్యాస్ట్రోఎంట్రాలజీ హాస్పిటల్ అనన్య హాస్పిటల్ కూకట్పల్లి. అపాయింట్మెంట్ కై కాల్ చేయండి. సో అక్కడికి వెళ్ళి సెటిల్ అవడమే కాకుండా అక్కడ యాక్టర్ ని ప్రొడ్యూసర్ ని లవ్ చేసి పెళ్లి చేసుకున్నారు. క్లాస్మేట్ అండి, యాక్టర్ ప్రొడ్యూసర్ తర్వాత అయ్యాడు. నా క్లాస్మేట్ దీపక్ సేత్ గారు. హీస్ మై బెస్ట్ ఫ్రెండ్. హీ వాజ్ మై బెస్ట్ ఫ్రెండ్. I think my best friend it was very wrong of me to get married to my best friend because I lost a best friend and got a husband. ఫస్ట్ ఎవరు ప్రపోజ్ చేశారు, మీరా సారా? ప్రపోజ్ ఏంటో అది అట్లాంటిది ఏం జరగలేదు, అంత ఫిల్మీగా జరగలేదు. బట్ దెన్ we were very close to each other mentally as well as mentally చాలా చాలా క్లోజ్. ఓకే. ఇప్పుడు కూడా మనకి తెలుగులో ఏం ఉపయోగించాలో తెలియదు కానీ విపరీతంగా దెబ్బలాడుకుంటాం మేము. ప్రతి విషయం మీద దెబ్బలాడుకోవచ్చు మేము, ఏ విషయం మీద. బయట వాళ్ళు ఎవరిని అడుగుతారు, అబ్బా ఎందుకని అంత దెబ్బలాడతారంటే, నేను దెబ్బలాడితే తనతోనే దెబ్బలాడతాను, నీతో దెబ్బలాడు కదా, నువ్వెవరు నాకు? హీఈస్ మై బెస్ట్ ఫ్రెండ్. ఇఫ్ ఐ డోంట్ ఫైట్ విత్ హిమ్, హూ విల్ ఐ ఫైట్ విత్? ఫైటింగ్ తను కూడా ఎట్లా చేస్తాడు. వి బోత్ ఫైటింగ్, బట్ వి బోత్ హ్యావ్ ద క్లోజెస్ట్ రిలేషన్షిప్, నో డౌట్ అబౌట్ దట్. ఓకే. సో పిల్లలు ఏం చేస్తున్నారు ఇప్పుడు? ఇద్దరికి మాకు స్కిన్ కేర్ బ్రాండ్ ఉంది. సో దే బోత్ లుక్ ఆఫ్టర్ దాట్. ఓకే. అండ్ దీస్ డేస్ వెన్ ఐఎమ్ కమింగ్ ఫర్ షూట్స్, మా హస్బెండ్ నన్ను ఒక్కదాన్ని పంపించడు ఇప్పుడు. హీ ఫీల్స్ దట్, ఎందుకంటే నేను చాలా సార్లు పడ్డాలు లేవడాలు, నిజంలో 2-3 సార్లు భయంకరంగా పడిపోయాను. యాక్సిడెంటా? అంటే యాక్సిడెంట్ అంటే ఆ బైక్ మీద పడే సీన్ ఉంటది, అది చాలా భయంకరంగా దెబ్బతాయి. అయ్యో. అలాంటి టైంలోనే ఇప్పుడు నాకు బొంబాయిలో నేను షూట్ చేస్తున్నప్పుడు నాకు కంటికి దెబ్బ తగిలింది. నాకు చాలా సీరియస్ యాక్సిడెంట్ అయింది. వాళ్ళు ఆ ప్రొడక్షన్ వాళ్ళని ఎంత కేర్ఫుల్ చేసి, ఎంత కేర్ చేశారండి వాళ్ళు. దేవర్ కంప్లీట్లీ ప్రతి 2వ రోజు నన్ను డాక్టర్ గారికి పంపించేసేవాడు. నా డైరెక్టర్ గారు లేట్ అన్నాను, ఆయనకి పాపం ఏమి సంబంధం లేదు ఆ యాక్సిడెంట్ తోటి, కానీ ఆయన నా వెనకాతల ఈ డాక్టర్ తీసుకు అంత. ఎందుకంటే వాళ్ళు అందరూ చెప్పింది ఏంటంటే, ఇట్ వాజ్ సపోజ్ టు టేక్ 9 months. 9 months వరకు ఆ గాయాలది ఆ ఇంపాక్ట్ ఉందే అది తగ్గదు అని చెప్పారు. ఆ 9 months లో నాకు చాలా నష్టం జరిగింది. ఐ హ్యాడ్ టు లీవ్ ఫిల్మ్స్. సైన్ చేసిన సినిమాలు, మొదలుపెట్టిన సినిమాలు, పెద్ద పెద్ద సినిమాలు, కనీసం ఒక 5-6 వదులుకోవాల్సి వచ్చింది. రైట్ అయ్యా? ఇది లెఫ్ట్ అయ్యి. ఇది ఓకే. అది మొత్తం ఇంతవరకు బ్లాక్ అన్నమాట. ఓకే. బాప్ అంత ఇదిగా లేదు కానీ బ్లాక్నెస్, కంప్లీట్ బ్లాక్, ఏదో నల్ల రంగు పూసినట్టు ఇక్కడి నుంచి ఇదంతా ఇంతవరకు ఆ ఇంపాక్ట్ వల్ల అనమాట. మొత్తం రక్తంతో గడ్డం కట్టేసి అంటారు కదా లోపల, అట్లా అనమాట. ఎనీవే, అండ్ ద డాక్టర్ సెడ్ దేర్ ఇస్ నో వే వి కెన్ గెట్ రిడ్ ఆఫ్ ఇట్. దీనికి కనీసం 9 నెలలు పడుతుందని చెప్పారు. ఈ లోపల కొంచెం ఆపర్చునిటీస్ తగ్గిపోయాయి, ఇట్లాంటి జరగడం మొదలు పెట్టింది దీంతో. కానీ బహుశా మా ఫ్యామిలీ ఎట్లాంటిది, నాకున్న రిలేషన్షిప్ అట్లాంటిది, దీనివల్ల నాకు దాని ఇంపాక్ట్ అర్థం కాలేదు. నాకు ఆ ఇంపాక్ట్ నాకేం అంటే నా మైండ్ మీద పడలేదు, నా సైక్ మీద పడలేదు, నా కెరియర్ మీద పడింది. డెఫినెట్ గా సినిమా కెరియర్ మీద పడింది, హిందీలో కూడా పడింది. ఆ తర్వాత నేను చేసిన సినిమాలే ఆశా గాని ఇవన్నీ సూపర్ హిట్ సినిమాలే, కానీ నాకు రావాల్సినంత క్రెడిట్ తగ్గడం మొదలుపెట్టింది. అండ్ ఐఎమ్ వెరీ బ్యాడ్ ఇన్ పిఆర్. ఓకే. పిఆర్ అసలు మనకు చేత కాదు, ఫస్ట్ నుంచి కూడా, ఎప్పుడు కూడా చేత. దానివల్ల కూడా కొంచెం తేడా వచ్చింది. ఓకే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.